100% రిజల్ట్ మీకు కూడా తెలుసు. అయితే ఏమవుతుంది అని అంటే మనం బయట పురుగుల మందు వేస్తే ఏమవుతుంది అని అంటే పురుగుల మందు వేస్తాము, వర్షం వస్తుంది, రాలిపోతుంది, ఆకు అనేది పట్టుకోదు. అంతేనా సార్? మీకు వ్యవసాయం ఉంది కదా సార్, అంతే కదా సార్? ఒక్కసారి రండి సార్, రండి సార్, ఏం కాదు సార్, రండి సార్. ఇక్కడ మీరు సార్ సార్ ఏమవుతుంది సార్? పురుగుల మందు కొడతాము, కొట్టిన తర్వాత వర్షం వస్తుంది, ఆకు పట్టుకోదు, అంతే కదా సార్? పట్టుకోదు, రాలితే ఏమవుతుందంటే గట్టిగా వర్షం పడితే రాకు పడిపోతుంది, అతుక్కోదు. అయితే అదే మన పురుగుల మందులో ఏమవుతుంది అంటే మన అగ్రి-ఐటీ2 ఇది ఏం చేస్తుంది అంటే యాక్టివేషన్ బెడ్డర్ స్ప్రెడర్ గా పనిచేస్తుంది. అంటే 3 రకాలుగా పనిచేస్తుంది. ఏదైతే మన చర్మానికి రంధ్రాలు అంటే ఎంటుకల ద్వారా రంధ్రాలు ఎలా అవుతుందో మన ఆకు కూడా పత్ర రంధ్రాలు ఉంటుంది. ఆ పత్ర రంధ్రాల ద్వారా లోపలికి అనేది బీర్చుకుంటుంది. బీర్చుకొని ఎలా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దాం. ఇది రాలిపోయింది అండ్ షైనింగ్ కూడా వచ్చింది, అంటే కలర్ కూడా వచ్చింది, మన గ్రీన్ కలర్ వచ్చింది. ఎంత వర్షం కొట్టినా కూడా మన అగ్రి-ఐటీ2 మీ పురుగుల మందులో కలుపుకొని కొట్టుకున్నా కూడా ఎంత గాలి దుమారం వర్షం వచ్చినా కూడా ఆకు అనేది పట్టుకుంటుంది. పట్టుకొని ఏం చేస్తుంది అంటే పురుగులు అనేది ఉండదు, పురుగు వెళ్ళిపోతుంది. ఒకవేళ మన చేనులో ఉన్న పురుగు బయట చేనులోకి వెళ్ళిన ఏమవుతుంది? వాళ్ళు కూడా ఏం చేస్తున్నట్టు నా చేనులో పురుగు వచ్చింది, వాళ్ళు స్ప్రే చేస్తే కూడా మన చేనుకు అనేది పట్టనీయకుండా యాక్టివేషన్ ఒక స్ప్రెడర్ గా పనిచేస్తుంది. అంటే పని చేసే తప్పని ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. మనం ఒక మాట చెప్తుంది సార్, జ్వరం వస్తాం ఇంజక్షన్ వేసుకుంటాం, మళ్ళీ జ్వరం రాకుండా. దోమ కుడుతుంది, ఏం చేస్తాం? ఇంకా చెద్దగా అంటే దోమ కుట్టనియకుండా. ఈ మందు కూడా బయట పురుగు వచ్చినా కూడా మన చేనుకు వాడకుండా ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది మన అగ్రి-ఐటీ. ఏ దాంట్లో అయినా బయట వేరే ప్రొడక్ట్స్ అయినా బయట కెమికల్ ప్రొడక్ట్స్ లో కూడా కలుపుకొని పట్టుకోవచ్చు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఎందుకు రావాలంటే మీరు ఆల్రెడీ అగ్రి గురించి వచ్చారు.